డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను కొండపల్లి అనే గ్రామానికి వెళ్తున్నాను. అక్కడ వివిధ రకాల నొప్పుల వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మందులు లేకుండా వాళ్ళ నొప్పులు తగ్గించడానికి వెళ్తున్నాను. 3 రోజుల క్రితము ఇంజేడ్ అనే గ్రామానికి వెళ్ళినాను. ఆ గ్రామంలో నలుగురికి మోకాలు నొప్పులు తీవ్రంగా ఉండేవి. వాళ్ళకు మందులు లేకుండా నొప్పులు తగ్గించడం జరిగింది. ఈరోజు కొండపల్లి గ్రామానికి వెళ్తున్నాము. లెట్స్ గో. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొండపల్లి గ్రామానికి వచ్చాను. ఇక్కడ రకరకాల నొప్పుల వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మందులు లేకుండా నొప్పులు తగ్గించేటువంటి విధానాలతో నొప్పులు తగ్గిస్తాను. కాబట్టి ఎంతమందికి తగ్గుతాయని చూద్దాము. లెట్స్ గో. ఏమో అందరికీ నీకేం నొప్పి? మెడల నొప్పులు ఎప్పటి నుండి ఉన్నాయి? 5-6 నెలలు. నీకేమ్మా? ఎక్కడ నొప్పులు? మోకాళ్ళ నొప్పులు. నీకుమా? నీకు మెడాలు. నీకుమా? చూద్దాం ఇప్పుడు మందులు లేకుండా ఎంతవరకు తగ్గుతాయనేది చూద్దాము. మందులు ఉంటేనే నొప్పులు తగ్గుతాయి అనుకుంటుంటారు కదా. మందులు లేకుండా కూడా తగ్గుతున్నాయి అన్నమాట. అది జనాలకు తెలియజెప్పేదానికి నేను వచ్చినాను. చూద్దాం, భగవంతుని మీద భారం వేసి చేస్తున్నాము. ఇప్పుడు ఇండియాలో 4 చేస్తే 4 తగ్గినాయి నొప్పులు, పూర్తిగా 100% తగ్గినాయి అన్నమాట. అట్లా ఇప్పుడు మీకు ఈ ఊరికి వచ్చినాం, చూద్దాం ఎంతమంది తగ్గుతాయి అనేది మీరు చెప్పాలి. ఇంకా వారం కాదు, ఇప్పుడే తగ్గాల 5 నిమిషాలలో. వారం తర్వాత నువ్వు ఉంటావో నేను ఉంటావో ఎవరికి తెలుసు? గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు తగ్గినాయా లేదా అనేది మనకు లెక్క. దీన్ని ఏమంటారంటే జిమ్మి అంటారనమాట. ఇది ఒక మంత్రదండం జిమ్మి అనేది. మీరు నేను చేసినట్టు చేయండి. ఇట్లా గట్టిగా వత్తాలి. గట్టిగా ఎంత గట్టిగా చేస్తే అంత మంచిది. తర్వాత వెనకాల ఇట్లా పెట్టి ఇట్లా రుద్దండి. యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. గట్టిగా రుద్దితే మంచిది. ఇట్లా ఈ సైడ్ రుద్దండి. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరికి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఇంతమంది ఉన్నారు, తొందర తగ్గించేదానికని అందరికి ఇచ్చి ఒకేసారి నేనే చేసి నాకు పని తగ్గించుకుంటాను. నేను అందరికీ నేనే చేయాలంటే కష్టం అన్నట్టు. అట్లా ఇట్లా గట్టిగా రుద్దండి వెనకల. తర్వాత మధ్య 2 ఏళ్ళు, ఈ మధ్య 2 ఏళ్ళకి ఇట్లా రుద్దండి. ఇవి కుచ్చుకుంటుంటాయి మధ్యలో. ఈ విధంగా ఇట్లా రుద్దండి. సరే, మీకు వచ్చిన కాడికి రుద్దండి. ఇట్లా మధ్య 2 ఏళ్ళు. సరే, పక్కన పెట్టండి, చెప్తా. భజన చేసినప్పుడు చప్పట్లు ఎట్లా కొడతాము? ఇట్లా కొడతాం కదా. ఇట్లా కాకుండా ఇట్లా 2 చేతులు ఇప్పుడు 2 కలిపి గట్టి కొట్టాలి. 3 కలిసి ఒకటి అన్నట్టుగా. 1 2 3, 1 2 3. ఎంత గట్టిగా కొడితే అంత మేలు. మీ నొప్పులు ఇప్పుడే తగ్గుతాయి. 1 2 3. గట్టి కొట్టాలా. తర్వాత ఇట్లా కొట్టండి. ఎంత గట్టి కొడితే అంత మీకే మేలు. మీరు కూడా కొట్టచ్చు, వీళ్ళే కాదు, మీరు కూడా కొట్టండి. ఎవరికి నొప్పులు తగ్గాలనో వాళ్ళంతా కొట్టండి. ఇప్పుడు 5 నిమిషాల్లో తగ్గుతాయి. తర్వాత
మొక్కలు కదా దీనికి తర్వాత ఇట్లా కొట్టండి, గట్టిగా కొట్టాలా. మూడు కలిసి ఒకటి. కొట్టండి. ఉన్నాయమ్మా 2-3 ఏళ్ళు అవుతుంది సార్. 2-3 సంవత్సరాల నుండి. ఏళ్ళు పెట్టి చూపించు. ఎక్కడ అంటే ఒక కాలికేనా 2 కాళ్ళ? 2 కాళ్ళకి వచ్చినాయి. ఒక కాలికి పోయింది, ఒక కాలికి ఉంది సార్. దీనికి ఉంది, ఆ కాలికి లేదు. ఇప్పుడు చూద్దాం దీనికి ఎంతసేపట్లో తగ్గుతుంది అనేది. నొప్పిందా మేడం? నొప్పింది సార్. ఎక్కువ ఉందా నొప్పి? ఎక్కువ ఉంది సార్. బాగా గాలి పీల్చు, ముక్కుతో బాగా గాలి పీల్చి వదులు. కింద గమనించు, నీ మనసు అంతా కాలు మీద పెట్టు. తగ్గుతుందే గమనించు. కాలు మోపి చూడమా. మార్పు గమనించు. మార్పు ఉందా? ఎంత మార్పు ఉంది రూపాయలు? పావులా తగ్గింది. ఇప్పుడు ఎంత తగ్గింది గమనించు. నడిచి చూడు. గట్టిగా చెప్పు. చాలా తగ్గింది సార్. చాలా తగ్గింది అంటే రూపాయలు ఎంత తగ్గింది? ఒక 10 రూపాయలు. బాగా 10 రూపాయలు తగ్గింది. ఇంతకుముందు పావులు ఉన్నాయి, ఇప్పుడు 10 రూపాయలు తగ్గింది. కూర్చో. ఇప్పుడు అంతా కొంచెం పొద్దునేది ఎక్కువ ఉంటుంది సార్. ఉదయం ఎక్కువ ఉంటుందా? పొద్దునేది పండుకొని లేస్తాలకు ఇంకా మంచం ఇక్కడ ఒత్తుకొని నేను అది జిమ్మి ఇచ్చినా కదా, దాంతో ఇక్కడ ఒత్తుకో కొద్దిసేపు. ఒత్తుకొని దిగు. మంచం దిగితే తగ్గింటుంది. ఉదయం పెద్దగా ఇబ్బంది పడదు. ఆ చెయ్యమా. ఈడనా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు చూడమా. ఇప్పుడు నడిచి చూడు ఎంత తగ్గింది. తగ్గిపోయిందిలే సార్. తగ్గింది. ఎంత తగ్గింది ఇప్పుడు? అప్పుడు 10 రూపాయలు అంటే కదా, ఇప్పుడు 10 రూపాయలు అయిందా? ఇంకా కొద్దిగా తగ్గిందా? ఇంకా కొద్దిగా తగ్గింది సార్. ఇంకా కొద్దిగా తగ్గింది. సరే కూర్చో. అంతా తగ్గినప్పుడు చెప్పు. ఇప్పుడు పెద్దగా ఉండ సార్, పొద్దున్నీడు ఎక్కువ ఉంటుంది. అయితే ఉదయం పూట ఇక్కడ ఈ చేతిలో ఈ ఏళ్ళ దగ్గర ఇక్కడ ఒత్తుకో. ఇట్లా ఇక్కడ నొప్పి ఉంటుంది. ఇంకా ఎక్కువైంది కదా ఇప్పుడు నొప్పి. దీంట్లో మధ్య వేలికి ఇక్కడ ఒత్తుకొని దిగు. తర్వాత దిగే ముందు కాలు ఈ విధంగా ఇట్లా ఒక 5-6 సార్లు అని మళ్ళీ మంచం దిగు. నొప్పి ఉండదు. ఒక వారం రోజులు చేసుకుంటే పోతుంది. తర్వాత వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టు. స్నానం చేసేటప్పుడు బకెట్లో ఒక 2-3 నిమిషాలు పెట్టాలి. పెడితే తగ్గుతుంది. తర్వాత చపాతీ కర్ర ఉంది కదా, చపాతీ కర్ర మీద కాలు పెట్టి ముందరికి నిక్కనాలి ఇట్లా. రోజుకు 3 సార్లు. అయితే నీకు నొప్పి ఇక్కడ ఉంది కదా, చపాతీ కర్ర ఈడి వరకే రావాలా. దీని నొప్పి మీదకి రానియకూడదు. ఈడి వరకే రావాలి. ముందరికి ఎన్నికంటే ఒక వారం రోజులు చేసుకుంటే పోతుంది, నీకు పూర్తిగా పోతుంది. ఇప్పుడు గమనించు ఎంత ఉందో నొప్పి. బాగా గుర్తుపెట్టుకో. దాంట్లో మధ్య వేలు, దీంట్లో ఉంగరం వేలు. నీకు ఒక ఆయిల్ ఇస్తాను. ఈడొక చుక్క, ఆడొక చుక్క కింద కాలికి పట్టించుకో. ఇంకా తొందరగా తగ్గుతుంది. ఇప్పుడు నడిచి చెప్పు. ఇటు సరే పో. తగ్గింటే తగ్గిందను, తగ్గకుంటే తగ్గలేదు. అందరి కోసం తగ్గింది అట్లానే చెప్పాకు. తగ్గింది. ఎంత తగ్గింది రూపాయలు?
ఇప్పుడు కాడికంటే ఇప్పుడు చాలా తగ్గింది సార్. అప్పుడు 50 పైసలు అన్నావు, మళ్ళీ దానికంటే ఎక్కువ అన్నావు. దాని కాడికంటే ఎక్కువనే తగ్గిందిలే సార్. సరే ఎంత ఉంది చెప్పు రూపాయలు? ఉంటుందిలే సార్, తగ్గనప్పుడు తగ్గుతుంది. అట్లా కాదమ్మా, నీవు ఉన్నట్టు చెప్తే జనాల కోసము. తగ్గకుంటే ఇంకా వేరే టెక్నిక్లు ఉన్నాయి, చెప్తాను, చేస్తాము అవి కూడా. తగ్గిందిలే సార్. కాబట్టి ఇదే చేసుకో. చేసుకుంటా. ఇప్పుడు నీకు ఒకటి ఆయిల్ ఇస్తాను, అది ఇక్కడ ఒక చుక్క పట్టియాలా, ఈడ ఒక చుక్క పట్టియాలా, ఆ మెడెం దగ్గర ఒక 2 చుక్కలు పట్టియాలా. కానీ మెడెం దగ్గర గట్టి ఒత్తకూడదు, ఇక్కడ ఒత్తుకోవచ్చు కానీ ఆడ ఒత్తకూడదు తగ్గాలంటే. మెడెం దగ్గర ఒత్తితే తగ్గదు, పెరుగుతుంది ఇంకా. ఎందుకంటే నీ శరీర బరువు అంతా ఆడ పడతా ఉంది కదా, మళ్ళీ దానికి తోడు నువ్వు ఎక్స్ట్రా ఒత్తుతైనా అప్పటికేమో సుఖించినట్టు ఉంటుంది కానీ తర్వాత ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ రింగు ఇట్లా పెట్టుకొని రింగుతో కూడా ఇట్లా చేసుకున్నా కూడా తగ్గుతుంది. రోజు చేసుకుంటుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు చూడు ఇంకా తగ్గుతుంటా, నడిచి చూడు, అప్పటికంటే బెటర్గా ఉంటుంది చూడు. బాగుంది సార్, ఇప్పుడు బాగుంది. ఇంకా బాగుంది సార్. ఇప్పుడు ఒక్కసారి నడిచి చెప్పమ్మా ఎట్లుండేది. బాగుంది సార్. సుమారు తగ్గిందా? సుమారు తగ్గింది సార్. తగ్గుతుంది, ఇట్లా తగ్గుతుంది, మందులు లేకుండా కూడా తగ్గుతుంది అని నీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందా? వచ్చిందిలే సార్, వచ్చిందిలే సార్. అట్లామా, ఈమెకు మెడాల నొప్పి ఎన్ని ఏళ్ళ ఉండిందమ్మా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుండి ఉంది. ఒక వారం రోజులు ఇట్లా చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది పూర్తిగా. ఇప్పుడైతే తగ్గింటుంది, ఒక 10 పైసలు 20 పైసలు ఉంటే ఉండొచ్చు నొప్పి, అది కూడా అంతా తగ్గుతుంది వారం రోజులు ఇట్లా చేసుకుంటే. మందులు లేకుండా కూడా తగ్గుతున్నాయి రోగాలు అన్నమాట. దానికోసము నేను ప్రజలకు చెప్పేదానికి వచ్చినాను అనమాట. చూడండి, దీన్ని జిమ్మే అంటారనమాట. ఇది కూడా జిమ్మే. ఏదైనా కూడా మనము ఒత్తేదానికి ఉపయోగించే పరికరాన్ని జిమ్మే అంటారు. ఇది ఒక మంత్రదండంలాగా పనిచేస్తుంది అనమాట. ఏ రోగాన్ని అయినా కూడా తగ్గిస్తుంది, ఏ నొప్పినైనా కూడా తగ్గిస్తుంది అనమాట. ఎట్లా అంటే దీన్ని ఉపయోగించే విధానము ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలా, ఈ విధంగా రుద్దుకోవచ్చు. ఇప్పుడు గంట సేపు వాకింగ్ చేసినా ఒకటే, నేను చెప్పే విధానాలు 10 నిమిషాలు చేసుకున్నా ఒకటే అనమాట. అంటే అక్కడ 50 నిమిషాలు మీకు సమయం మిగులుతుంది. నేను నా పేరుతోనే డాక్టర్ వై ప్రసాద్ MD-AY అని ఒక యాప్ డిజైన్ చేసినాను. అది ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఒక 25 రోజులు అయిందనమాట రిలీజ్ చేసి. దాన్ని చాలామంది ప్రజలు డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏమంటే DU హ్యాపీ లైఫ్ అనేటువంటి ఒక కోర్సు నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 5.5 hours ఈ విధంగా వీడియోస్ షూట్ చేసి క్లాసెస్ చెప్పడం జరిగింది. దానివల్ల ఏమంటే మానవుని యొక్క జీవిత గమ్యం ఏమి, ఆ జీవిత గమ్యాన్ని ఏ విధంగా మనం చేరుకోవాలి అనేది అక్కడ మెయిన్గా చెప్పడం జరిగింది. తర్వాత మన జీవితాన్ని ఉన్నతంగా, అద్భుతంగా, అత్యద్భుతంగా ఏ విధంగా మనం మన జీవితాన్ని మలుచుకోవచ్చు అనేది ఈ యాప్లో మెయిన్గా చెప్పడం జరిగింది. దీన్ని చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. దాంట్లో చెప్పినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు గంట సేపు వాకింగ్ చేసినా ఒకటే, నేను చెప్పిన టెక్నిక్స్ 10 నిమిషాలు చేసినా ఒకటే అనమాట. అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటాయి, తక్కువ సమయంలో ఎక్కువ ఉపయోగం కలిగేటివి. ఇవి ఎందుకు చెప్పడం జరిగిందంటే మన జీవితకాలం చాలా చిన్నదనమాట. మనం 100 సంవత్సరాలు జీవిస్తాం అనుకున్నా కూడా ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి భూమి పుట్టినప్పటి నుండి. దాంతో ఆ కాలంతో మన జీవితకాలాన్ని పోలిస్తే చిన్న పరమాణువుతో సమానం అనమాట. ఈ చిన్న పరమాణువుతో సమానమైన జీవితాన్ని మనము చాలామంది ఈ విలువైన జీవితాన్ని టైంపాస్గా గడిపేస్తున్నారనమాట. జీవితాన్ని జీవించడం ఎలా అనేది మెయిన్గా ఈ కోర్సులో బాగా చెప్పడం జరిగింది. ఇది చిన్నపిల్లలకు కూడా చూపించాలి ఈ వీడియోస్. అప్పుడు చిన్నప్పుడే వాళ్ళ జీవితం గురించి ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడుండే విద్యా సంస్థలు అన్నీ కూడా పెద్దయిన తర్వాత ఏ విధంగా ఉద్యోగం సంపాదించుకోవాలా, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలా అని చెప్తున్నాయి. కానీ
ఏ విద్యా సంస్థ కూడా ఏ విధంగా ప్రశాంతంగా జీవించాలని చెప్పడం లేదనమాట. ఈ కోణంలో నేను ఆలోచించి ఏ విధంగా ప్రశాంతంగా జీవించాలా అనేది మెయిన్గా ఈ యాప్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. దీంట్లో 25,000 రూపాయల సబ్జెక్టును కేవలం 616 రూపాయలకు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క బీదవాడు కూడా తీసుకొని అందరూ ఎంజాయ్ చేయాలా, అందరూ ఉపయోగించుకోవాలా, వాళ్ళ జబ్బులు వాళ్ళే తగ్గించుకోవాలా అన్న ఉద్దేశంతో చిన్న అమౌంట్ పెట్టి ఈ యాప్ను నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఇప్పటికే చాలామంది ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఈ యాప్ను ఉపయోగించుకొని మాకు జబ్బులు తగ్గుతూ ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళకు మేము తగ్గిస్తున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుందన్నమాట. ఇప్పుడిప్పుడే ఫోన్లు చేసి చెప్తున్నారు నాకు. కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు నాకు వచ్చిన డబ్బు కంటే కూడా వాళ్ళు ఈ విధంగా నేను మీ యాప్ వలన బాగుపడినానని చెప్పినప్పుడు వచ్చే సంతోషము మాటల్లో చెప్పలేనిది. అంతేకాకుండా దీన్ని కొలవలేనటువంటి ఆనందం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యాప్ యొక్క లింకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు, అవసరమైతే ఫోన్ చేయవచ్చు. నీ పేరేమ్మా? రామలక్ష్మమ్మ. వయసు ఎంత? 60 సంవత్సరాలు. నీ సమస్య ఏమ్మా? మెడలు నచ్చాయి, కొద్ది కళ్ళు ఇట్లా లేచేటప్పుడు 4 రోజులు అయితే సార్ కళ్ళు దిగుతాయి, కొద్ది ఒక సెకండ్. సరే, ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టించినాను, తర్వాత దీంతో ఎందుకు ఇట్లా రుద్దించినాను అంటే దాని వెనక ఉండే రీజన్ చెప్తాను. ఇంతవరకు మన శరీరం అనుకుందాం, వీడి వరకు మీ శరీరం అనుకుందాం. ఇట్లా నిలబడినారు అనుకోండి, మధ్య ఈ 2 కాళ్ళు, ఇవి 2 చేతులు, ఇది తల మెడ. అట్లే ఉందా లేదా? మనిషి మాదిరిగా ఉందా లేదా? ఉంది కదమ్మా. ఇప్పుడు చూడండి, ఈ 4 ఏళ్ళకు 3 కనుపులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం 2 కనుపులే ఉన్నాయి. చూడు, భగవంతుడు దీనికి కూడా 3 కనుపులు ఇచ్చిండొచ్చు కదా, దీనికి 2 పెట్టినాడు. దీనిలో అన్నిట్లకు 3 ఇచ్చినాడు. అంతేకాకుండా ఈ మధ్య ఇవి 2 ఏళ్ళు పొడుగు ఉన్నాయి, కిందికి ఉన్నాయి, ఈ 2 ఏళ్ళు పైకి ఉన్నాయి. చూడండి, ఇట్లా ఇది మనిషి అనుకుంటే ఈ 2 ఏళ్ళు కిందికి ఉన్నాయన్నమాట. అంటే ఇవి కాళ్ళని, ఇవి చేతులని, ఇది తల మెడ. ఇక్కడ దీనిలోకి 3 కనుపులు ఉన్నాయి, ఒకటి 3 భాగాలు 3 భాగాలు ఉంటాయి. 1 2 3. చేతికి 3 భాగాలు ఉన్నాయి, కాలికి 3 భాగాలు, 1 2 3 భాగాలు ఉన్నాయి అన్నమాట. అప్పుడు సరిపోయిందా? కాళ్ళకు చేతులకు 3 భాగాలు ఉన్నాయి కాబట్టి 3 కనుపులు ఇచ్చినాడు. ఇక్కడ 2 కనుపులే ఉన్నాయి, తల మెడ 2 భాగాలే ఉంటాయి ఇక్కడ, అట్లా అన్నమాట. తర్వాత ఈ 4 ఏళ్ళు సన్నగా ఉన్నాయి, బొటకనేలు ఎడల్పుగా ఉంది. అట్లే మన కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, తల లావుగా ఉంటుంది చూడండి. తర్వాత ఇట్లా ఉంటే ఇది చెస్ట్ ముందరికి ఉంటుంది, కడుపు లోపలికి ఉంటుంది, అట్లే ఉంది కదా. తర్వాత ఇది ముందరి భాగం అనుకుంటే ఇది వెనక భాగం, ఇదంతా వీపు అన్నమాట. ఇట్లా మనము శరీరం ఇట్లా ముందరికి వంగుతుంది కానీ ఇట్లా వెనక్కి వంగదు. ఇది కూడా అంతే చూడండి, ఇట్లా ముందరికి వంగుతుంది శరీరము, వెనక్కి వంగదు. ఈ చేతులు కూడా వెనక్కి వంగవు. ఆ విధంగా దీన్ని హ్యాండ్ బాడీ కరస్పాండెన్స్ అంటారనమాట. ఇది 80% కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ చేతులను మాత్రము ఉత్తేజితం చేయడం వలన, క్లాప్స్ కొట్టడం వలన, లేదంటే పూర్వకాలం భజన చేసే వాళ్ళకు ఏ రోగాలు వచ్చేటివి కాదు. ఇప్పుడు భజన చేయడం లేదు కాబట్టి అందరికీ రోగాలే అనమాట. కాబట్టి మనము ఇక్కడ ఇది క్లాపింగ్ థెరపీ అని ఇప్పుడు మీకు క్లాప్స్ కొట్టించినాను. క్లాప్స్ కొట్టించేసరికి మీకు అందరికీ శరీరంలో కొద్దిగా ఇప్పుడు ఎనర్జీ అంటే శక్తి పెరిగి ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు కంటే ఇప్పుడు మీరు కొద్దిగా బలంగా అంటారు. ఇప్పుడు మీ శరీరంలో బలం పెరిగి ఉంటుంది. వచ్చినప్పుడు తర్వాత నేను గట్టిగా క్లాప్స్ కొట్టినా కాబట్టి నాకు కూడా బలం వచ్చింది ఇప్పుడు కొద్దిగా క్లాప్స్ కొట్టడం వల్ల. ఆ విధంగా చేతులు మాత్రము మనం ఉత్తేజితం చేస్తే టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఆమెకు ఇక్కడ ఎందుకు వచ్చినానంటే మెడమ్ నొప్పి కాబట్టి, ఇది మెడమ్ సంబంధించిన భాగం కాబట్టి ఇక్కడ వచ్చితే అక్కడ తగ్గింది ఆమెకు. అట్లే ఈమెకు మెడ నొప్పి అంట. అప్పుడు ఇది తల మెడ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే ఈమెకు మెడ నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు ఎంత మటుకు తగ్గుతుందో చూద్దాం. ఎప్పటి నుండి ఉందమ్మా మెడ నొప్పి? నెల నుండింది. ఎక్కువ ఒక ఏళ్ళు పెట్టి చూపి ఎక్కువ ఎడ ఉంటుంది నొప్పి? ఎంత వస్తుంటుంది? 3 రోజులు కన్ను తిరుగుతాయి లేచి. సరే, గబాన లేయద్దు. లేచేటప్పుడు కొద్దిసేపు అటు సైడ్ ఇటు సైడ్ తిరిగి మెల్లగా లేయాల. లేచి కూర్చొని వెంటనే నడచొద్దు. కూర్చొని ఒక 10 సెకండ్ల తర్వాత నడువు, లేదంటే కింద పడతావు.
ఇప్పుడు నస్తుండయా? ఇప్పుడు నస్తుంటే ట్రీట్మెంట్ చేస్తే చెప్తాను తగ్గింది లేదు నువ్వు చెప్పొచ్చు. ఎప్పుడో ఒకసారి నస్తా అంటే ఉపయోగం లేదు. అప్పుడప్పుడే ఇప్పుడు ఇప్పుడు నస్తుందా? ఇప్పుడు నయలే ప్రస్తుతానికి, ఇప్పుడు నయలే. ఇప్పుడు నయ్యకుంటే ఇంకా నీకు ట్రీట్మెంట్ అవసరం లేదు పద. ఇప్పుడు నస్తా అంటే ఇప్పుడే తగ్గించి చూపెడతాను అందరికీ అట్లా. సరే కూర్చో చెప్తా. ఇట్లా చేసుకో, అయితే నీకు రింగ్ ఇస్తాను. దీంతో ఇట్లా చేసుకున్నా కూడా తగ్గుతాయి. ఈ రింగుతో ఇది తల మెడ అనుకున్నాం కాబట్టి ఉంది. తల మెడ అనుకున్నాం కాబట్టి ఇట్లా ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు చేసుకో. అవి తగ్గిపోతాయి, మెడలు ఫ్రీ అయిపోతాయి. సరే సార్. ఆ చేతికి కూడా 2 బొటికినేళ్ళకు ఇట్లనే చేసుకో. చూడమ్మా, ఎవరికైనా నొప్పులు ఇప్పుడు ఉండాలి. నొప్పులు ఇప్పుడు ఉంటే ఇప్పుడే తగ్గిస్తాం అన్నమాట. ఎప్పుడో ఒకసారి నస్తాయంటే మీకు అవసరం లే. ఎప్పుడో ఒకసారి నచ్చినప్పుడు నా దగ్గరికి రండి, అప్పుడు తగ్గిస్తాం. ఫీజు తీసుకొని హాస్పిటల్లో తగ్గిస్తాం. ఇప్పుడైతే ఫ్రీగా అనమాట. ఇట్లా చేసుకుంటే తగ్గుతాయమ్మా. ఈ రింగు తీసుకో, తర్వాత ఇది తీసుకొని పోయి ఇట్లా చేసుకో నేను చెప్పినట్టుగా. తీసుకో సంజయమ్మ. ఇలా నీ బాధలు ఏమి? కాలు మోకాలు నొప్పులు ఎప్పుడు పని చేయకుంటే పని చేస్తే ఎక్కువ పిల్లలే. సరే ఇప్పుడు నస్తుందా? ఇప్పుడు ఎప్పటికి నొప్పులే. నిద్ర బాగా వస్తుంది? 2 ఏళ్ళు నిద్ర వచ్చా, నిద్రేరా. నొప్పుల వల్ల నిద్ర రాదు. ఈరోజు హాయిగా నిద్రపోదు, నొప్పులు తగ్గుతాయి కాబట్టి. గొంతు నొచ్చుంటుంది. ఇప్పుడు నొస్తుందే గొంతు? నొచ్చండి. మన 2 నాళ్ళు ఆలగడ్డ పోయింది, రోతం ఏమి. సరే, అంటే టాబ్లెట్లు వాడినావు గొంతుకు ఈ చెయ్యి. సరే ముందు గొంతు నొప్పి చూద్దాం, గొంతు నొప్పి ఎంత వరకు తగ్గుతుంది అనేది. 2 రోజులు టాబ్లెట్లు వేస్తుండవు కదా, అయినా కూడా నస్తుంది కదా ఇప్పుడు. అన్నం తింటే నొచ్చారు. అట్టగా ఇప్పుడు నయ్యలేదా? నచ్చ అంటే ఇప్పుడు తగ్గుతుంది. సరే ఒక పని చేయి, ఆ రింగుతో ఇక్కడ రుద్దుకో. ఇట్లా గట్టిగా రుద్దాలా. గట్టిగా రుద్దితే గొంతు నొప్పి తగ్గుతుంది. ఎప్పుడైనా పర్లేదు. రోజుకి 3-4 సార్లు. రోజుకి ఎన్నిసార్లు తింటావు? 3 సార్లు రుద్దు. ఎన్నిసార్లు తింటే అన్ని. కొద్దిగా ఎక్కువ సార్లు రుద్దినా ఏం ఇబ్బంది ఏం లేదు. ఈ కాలు ఎక్కువ నొప్పి. చూద్దాం ముందు గొంతుకు చెప్తాండా, గొంతు నొప్పి అన్నా కాబట్టి రుద్దుకో తగ్గుతా. లేదా ఒక పని చేయి, దీంతో అయినా రుద్దొచ్చు. ఇక్కడదా దీంతో అయినా కూడా ఇట్లా పెట్టి గట్టిగా రుద్దు. ఇట్లా రుద్దినా కూడా తగ్గుతుంది. 2 ఏళ్ళకు రుద్దుకోవాలి. ఇది గొంతు, ఇది తల, ఇది మెడ, ఇది గొంతు కాబట్టి గొంతు నొప్పి అయినా కాబట్టి ఇట్లా రుద్దుకోవాలా. దీనికి కూడా అంతే, ఇట్లా రుద్దుకో గట్టిగా. లేదా రింగ్తో రుద్దుకోవచ్చు. తర్వాత ఏ కాలు నొప్పి ఎక్కువ ఉంది? మోకాలు నొప్పి. ఈ కాల, ఈ చెయ్యి అయితే ఒక ఏళ్ళు పెట్టి చూపి. ఎక్కువ నొప్పి ఎక్కడ? కింద ఏముండదు, మోకాల్లోనే ఎక్కువ. ఎక్కడ ఉంటుంది చెప్తావా? ఇక్కడ ఆడ ఉంటుందా? సరే, అది ఎంతసేపట్లో తగ్గుతుంది అనేది చూద్దాం. కాలు దాపువా, తగ్గినప్పుడు చెప్పు నాకు. నొప్పి ఉంటుంది ఇక్కడ అన్ని కాడ. నొప్పింది కాబట్టి నొప్పింది. ఎట్లా పెట్టు బొబ్బ పోయేటట్టు ఏం చేయనులే, పోయినా మంచిదేలే, నీకు నొప్పి తగ్గుతుంది. ఎవరు చేసేవాళ్ళు లేరు నాకు. ఆ కొద్దిగా దానికి ఏం కాదులే, నీకు నొప్పి తగ్గాలనా. కాలు ముడుచు చూడు, తగ్గుతుంది. రా చూడు, తగ్గినప్పుడు చెప్పు నాకు. గాలి పీల్చి వదులు ముక్కుతో బాగా. చూడు, గమనించి. తగ్గిందా? తగ్గింది అట్నిందా? కొద్దిగా తగ్గింది. రూపాయలు ఎంత తగ్గింది? పావులో తగ్గింది.
ఇప్పుడు చూడవా చెయ్యి. ఇట్రా అటు సైడ్ రా. దానికి కాదు, దీనికి సంబంధించే చేస్తున్నా. దాంట్లో మధ్య ఏలికి, దీంట్లో ఉంగరం ఏలికి చేస్తున్నా. అట్లా చూడవా ఎంత తగ్గింది. కొద్దిగా తగ్గింది. అప్పుడు పావులు ఉంటాయి కదా. బాబా వద్దులేస్తాయి. ఇప్పుడు చూడవా ఎంత తగ్గింది. కొద్దిగా తగ్గి అప్పుడు కాకి మొక్కలు కొద్దిగా తగ్గి ఆ కాలికి చేస్తాము. ఇప్పుడు మీరు కూడా గట్టిగా రుద్దుకోవాలా. ఎవరికి వాళ్ళు గట్టిగా రుద్దుకోలేరు, కానీ ఇట్లయినా ఒత్తుకోవచ్చు. ఇట్లా ఇట్లా పట్టుకుని వెళ్తే ఇట్లా కూడా ఒత్తుకోవచ్చు. మీరు ఒత్తుకుంటుంటే ఆడ తగ్గుతుంది. ట్యాబ్లెటే వేయాలనేది ఏం లేదు. ట్యాబ్లెట్లు కూడా అవసరమే, ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు ఎక్కువైనప్పుడు, అంతేగాని రోజు వేయకూడదు ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి చూపించుకోండి. ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీగా ఇచ్చినా డబ్బులు పెట్టుకున్నా కూడా విషయమే కాబట్టి డబ్బులు వెంటనే బాగా ఆడిపోయినాకనే బాగుంది. గవర్నమెంట్ ఆసుపత్రి సుబ్బాడు సార్ అని ఉన్నాడు. 2 నాళ్ళు పోయినా ఏం తగ్గలే. ఆడిపోయమంటే ఆడిపోయింది. ఈడ ఒక పాప చెప్తాది, అంటే ఆ రోజుకి తగ్గుతాయి బాగానే. సత్యవాలంలో ఒక పాప చెప్తాది. నువ్వు దుక్కుతానులే సార్, కొద్దిగా తగ్గిస్తాం నొప్పి. ఏళ్ళు బొబ్బలు పోతే నాకు వండి బొబ్బలు ఏం రావులే, వండి పెట్టేటోళ్ళు లేరు. ఊరికనే తగ్గవు, కొద్దిగా గట్టిగా ప్రెజర్ ఇస్తేనే తగ్గే. కాలు దాపాది, కాదు తగ్గిందా గమనించు. తగ్గింటా అసలు ఇప్పుడు ముడుసు చాపు ముడుసు. ఇప్పుడు చెప్పు, 2 కాళ్ళు ఎంత తగ్గినాయి? తగ్గినాయి. పాలు ₹10 బాగా తగ్గి ₹10 తగ్గినాయా? దాంతో రుద్దుకోవాలి ఇట్లా. రుద్దుకుంటే తగ్గుతుంటాయి. ఏమంటే మీరు గట్టిగా రుద్దుకోవాలి, కొద్దిగా గట్టిగా రుద్దుకుంటే బాగా తొందరగా తగ్గుతుంది. ఎన్ని సపోర్ట్లు కొడితే అంత మంచిది. ఇప్పుడు చూడు నడుచు. బాగున్నామ్మా. అవునావా? పేరు చెప్తే గుర్తొచ్చింది. ఎంత పడి తగ్గినాయమ్మా? కూర్చో. చాలా మేలుందా? ఇట్నే చేసుకోవాలి, రోజు చేసుకుంటే మేలు వస్తుంది. ఓకే, మొత్తం వల్ల అంత ఉంటాయి. కీళ్ళ జ్వరం వచ్చినానికి పోలేస్తాడు. కీళ్ళ జ్వరం ఎప్పుడు వచ్చినది నీకు? ఇప్పుడు 3 ఏళ్ళ కిందట. అంటే చికెన్ కూడా జ్వరం వచ్చిందని చెప్పినారా? కొంచెం పడిపోయి కూడా కానీ సుజనా మేడం దగ్గర చూపించుకున్నా కొంచెం కర్నూలు సుజనా మేడం. ఇప్పుడు కొంచెం తిరుగుతున్నా, లేకుంటే అస్సలు పడిపోయి. సరే, నువ్వేం చేయాలంటే ఇప్పుడు అందరికీ చప్పట్లు కొట్టించినా కదా, ఆ విధంగా చప్పట్లు కొట్టు. ఎక్కువ కొట్టద్దు నువ్వు. రోజు ఒక 50 కొట్టు. పొద్దున 50, మధ్యాహ్నం 50, రాత్రికి 50. అంటే 3 కలిసి 1 కొట్టు. చెప్తా. 1 2 3 1 2 3. వీడికి 2 3 4 5 ఇట్లా ఒక 50 కొట్టు. అంతకంటే ఎక్కువ కొట్టాలి. 50 అనేసరికి 150 చప్పట్లు అవుతాయి. ఒకవేళ మధ్యలో నీకు చేతులు నస్తున్నాయంటే ఒక 10 సెకండ్లు గ్యాప్ ఇచ్చి కొట్టు. తర్వాత ఇక్కడ వెనకలు కొట్టు. తర్వాత ఇది దీంతో ఇట్లా అనుకో. తర్వాత ఈరోజు ఒక ఆమె అనకాపల్లి అనుకుంటా, అనకాపల్లి నుండి ఫోన్ చేసింది. నా యూట్యూబ్లో వీడియో చూసిందంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు కీళ్ళవాతం ఉందంట. అన్ని కీళ్ళలో నొప్పులు, స్టీరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాం సార్, ఇప్పుడు పూర్తిగా మంచంలో ఉంది, ఏం చేయాలా అని ఫోన్ చేసింది. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోమని చేసుకునేది. దాంట్లో నేను చెప్పినట్టు క్లాపింగ్ తెలిపి మీరు చేయండి. ఆమెకు ఎక్కువ చేయొద్దు, లైట్గా చేయండి, రోజుకు కొద్దిగా మారుతుంది అని చెప్పినాను.
అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే ఎక్కువ పని చేయకూడదు. అది ఎక్కువ పని చేసినారంటే వాసిపోతాయి. అది కరెక్ట్ సార్. అసలు పని చేయకుండా ఉన్నారనుకోండి బిగించుకుపోతాయి మీ రోగంలో. చేయాలని చెప్పింది మేడం. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి కీళ్ళవాతం ఉండే వాళ్ళకు, అంటే చికెన్ గున్యా జ్వరం ఇంతకుముందు వచ్చింటుంది, అన్ని కీళ్ళల్లో నొప్పులు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే పని చూసుకొని చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ పని చేయకూడదు. ఎక్కువ పని చేస్తేనేమో వాసిపోతాయి. ఏం పని చేయకుండా ఊరికే కూర్చున్నారంటే అయినా మళ్ళీ అన్నీ బిగించుకుపోతాయి అన్నమాట కీళ్ళు. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వీళ్ళకు క్లాపింగ్ థెరపీ బాగా పనిచేస్తుంది. నేను యాప్లో 4 రకాల క్లాపింగ్ థెరపీలు చెప్పినాను. ఆ 4 రకాల క్లాపింగ్ థెరపీలు చేసుకుంటేనా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి చాలా మటుకు శరీరం ఫ్రీగా ఉంటుంది అనమాట వీళ్ళకు. కాబట్టి ఈ చికెన్ గున్యా జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, ఈ కీళ్ళవాతం వాళ్ళకి కానీ వీళ్ళకు ఆయిల్ రాయకూడదు. ఏ ఆయిల్ రాసినా కూడా మందులు నొప్పులు తగ్గాలని ఏదైనా ఆయిల్ రాస్తే ఆ రోజు కొద్దిగా తగ్గినట్టున్నా కూడా మరుసటి రోజుకు ఇంకా ఎక్కువ అవుతాయి నొప్పులు. కాబట్టి కీళ్ళవాతం వాళ్ళు ఏ విధమైన ఆయిల్స్ వాడకూడదు. ఇదే ఈరోజు ఆమెకు నేను చెప్పడం జరిగింది. ఆయిల్స్ రాయకుండా మీరు ఏం చేయాలంటే అమ్మా, పెన్ను మీద ఇసుక వేసి బట్టలో పెట్టి వేడైన తర్వాత కాపడం కాపుకోవాలా. ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ రోజుకు 2 సార్లు కాపుకోవాలా. కొద్ది రోజులకు తగ్గుముఖం పడతాయి. తగ్గుముఖం పట్టిన తర్వాత రోజుకు ఒకసారి కాపుకుంటుండాలి. అది నీకు ఈ కీళ్ళవాతానికి ఎక్కువ నొప్పి ఉంటేనా ఇప్పుడు తగ్గిస్తా. ఏదన్నా ఎక్కువ అంటే ఎక్కువ ఇక్కడ భుజం ఉంది సార్, ఇప్పుడు ఉంది, భుజం ఉంది. చూద్దాం ఎంత మటుకు తగ్గుతుంది. చెయ్యమ్మా, చెయ్యి ఎత్తగలుగుతారా మీరు? ఎత్తలేరా? దించు దించు, గబాన పడిపోతుందా? చూద్దాము ఇప్పుడు. ఎక్కువ భుజం నొప్పి ఎంత మటుకు తగ్గుతుందని చూద్దాము. అదే మొత్తానికి అయితే కీళ్ళవాతం వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చినాను వీళ్ళకు ఆయిల్, అట్టే ఆయిల్ కూడా ఏది వాడకూడదు. కేవలము ఇసుక కాపుకోవాలి వీళ్ళు ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ. అప్పుడు వెంటనే కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. అంతేకాకుండా ఎప్పటి పని వాళ్ళు అప్పుడు చేసుకోవాలా. సపోజ్ ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోవాలా, ఏమి కాదు. ఒకటేసారి వారం రోజుల బట్టలు ఒకటేసారి ఉతుక్కుంటే ఇంకా ఆ రోజు వీళ్ళకి కీళ్ళన్నీ వాసిపోతాయి, జ్వరం వస్తుంది, మరుసటి రోజు లేరు అనమాట. కాబట్టి వీళ్ళ కీళ్ళన్నీ కదులుతూ ఉండాలి. ఈ వీడియో ద్వారా నేను కీళ్ళవాతం రోగులకు మెయిన్గా చెప్పేది ఏమంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ వీళ్ళు ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి. వీళ్ళ కీళ్ళు కదులుతూ ఉండాలి ఎప్పుడు. అట్లని ఎక్కువ పని చేయకూడదు. ఎక్కువ పని చేస్తే వాసిపోతాయి. పని చేయకుండా పడుకుంటే బిగించుకుపోతాయి అన్నమాట. ఈమెకి ఇప్పుడు భుజం నొప్పి ఉందనింది, ఎంత మటుకు తగ్గుతుంది అనేది చూద్దాము. గాలి బాగా పీల్చి వదిలేమా. ఇప్పుడు చూడు, కొద్దిగా దించు దించు, చేయి మాలుగా పెట్టుకో, ఎత్తి చూడు. కొద్దిగా ఏమైనా మార్పు ఉందా? కొంచెం మార్పు ఉంది. చూద్దాం, ఇంకా కొద్దిగా చూద్దాం. కదిలిచ్చినప్పుడు కొంచెం తగ్గుతా సార్. నేను రుద్దుకుంటా కొంచెం, అట్లా రుద్దుకున్నప్పుడు తగ్గుతుంది. మళ్ళీ ఎక్కువ పని చేసినప్పుడు అట్లా. అందుకే మీరు ఏం చేయాలంటే ఎక్కువ పని చేయకూడదు, చూసుకొని చేసుకోవాలా. మిమ్మల్ని మందులు కాపాడవు, మీరు తీసుకునే జాగ్రత్తలే మిమ్మల్ని కాపాడతాయి. మందులు నమ్ముకుంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. మీలాంటి వాళ్ళు డైలీ వేయాల్సి వస్తుంది మందులు. మామూలుగా అయితే వంట చేసుకొని ఏం పని చేయకుంటే ఎక్కువ ఏమున్నాయో, అదే పని చేస్తేనే నచ్చదు. ఎక్కువ చేయకూడదు ఇంకా మీరు అంతే. అప్పుడు ఏం చేయాలా, కోరికలు తగ్గించుకోవాలా. కోరికలు తగ్గించుకుంటే ఇప్పుడు చూడండి, అంటే రైతు పని చేసుకుంటాం కదా సార్, పని లేకుండా ఎట్లా? అదే చూసుకొని చేసుకోవాలమ్మా, చేయించుకోవచ్చు కానీ మీరు ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే వాసిపోతాయి. తర్వాత ఇక్కడ ఒత్తుకుంటుండండి, ఇక్కడ ఈ 2 ఏళ్ళ మధ్యన ఇక్కడ ఇక్కడ ఒత్తుకుంటుంటే ఒళ్ళు అంతా నొప్పులు కూడా తగ్గుతాయి బాగా. ఇక్కడ ఇట్లా ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ నచ్చింది, కొంచెం మనీ ఎక్కువ చేసిన నేను ఈరోజు. ఇప్పుడు ఎత్తు, దించు, దించి అట్లా పెట్టుకొని ఇప్పుడు ఎత్తు, చేయొత్తు. ఫ్రీగా ఉంది కదా ఇప్పుడు, కొంచెం ఫ్రీ అండి సార్. అంత మాత్రం నేను ఇప్పుడు నేను చేసినట్టు ఒత్తుకోండి, తగ్గుతుంది. సరే ఇట్లా
ఇట్లా కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. నా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కొద్దిగా ఈ విద్య నేర్చుకోగలిగితే ఇంకా కొద్దిగా బెటర్గా మీరు అంటే ఇసుకే రోజు కాపుతుందా సార్? ఇసుకే రోజు కాపుకుంటే ఇంకా మంచిది. సరే. నొప్పులు రావు పెద్దగా మీకు, సరే. అట్లా అనమాట. ఇంకా ఈ కాలంలో కొద్దిగా తక్కువ ఉంటాయి మీకు నొప్పులు, చలికాలంలో విపరీతంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఇంకా ఎక్కువగా ఆపుకోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు చలి తగలకుండా గాలికి ఫ్యాన్ లేకుండా పడుకుంటే మంచిది అనమాట. అట్లా అది ఇది తీసుకొని ఇది చేసుకో, మంచిదే. ఇట్లా చేసుకో, కొద్ది వరకు మేలు వస్తుంది మీకు. ఇట్లా చేసుకో. తర్వాత ఆ రింగు కూడా అన్ని ఏళ్ళకు అనుకో. రామాంజనమ్మ. వయసు ఎంతమ్మా? 45. ఏమో నీ ప్రాబ్లం ఏమి? సర్లే, కొద్దిగా అటు ఇటు ఏం కాదు. నీ ప్రాబ్లం ఏమి? కిల్లవాతం 3 ఏళ్ళు అయింది. కిల్లవాతం అంటే నీకు ఎట్లా ఉంటుంది చెప్పు. నేనేం పని చేయలేను. పని చేస్తే ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నావా? మాతలు వాడతాను. అంటే ఎక్కడ చూపించుకున్నావు? జమలవాడు. రోజు వాడుతున్నావు ఇప్పుడు కూడా మందులు? 20 రోజులకు మాతలు. ప్రతి 20 రోజులకు పోయేస్తావు. ఇప్పుడు నేను చెప్పే విధానాలతో చేసుకుంటే ఆ మందులు వాడకం అనేది ఒక్కసారిగా తీసేయడానికి కుదరదు మీకు. ఇంగ్లీష్ మందులు ఒకసారి తీసేస్తేనా ఈమెకు విపరీతం అయిపోతాయి. అట్లా కాదు, కొద్దిగా తగ్గిద్దాం. దానివల్ల ఏమవుతుందంటే ఈమె కంటిన్యూగా వాడినారనుకోండి, ఇంగ్లీష్ మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్, ఆ కిడ్నీలు డ్యామేజ్ కావడము, ఒంటికి సరిగా రాకపోవడము, తర్వాత కాళ్ళు చేతులు వాపులు రావడం ఇట్లా జరుగుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, నిదానంగా లాస్ట్లో ఆ విధంగా కాళ్ళు చేతులు వాపులు వచ్చి ఒంటికి రాక కిడ్నీ డ్యామేజ్ అయ్యి మరణం జరుగుతూ ఉంటుంది మామూలుగా. అట్లా కాకుండా కొద్దిగా అన్ని ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందు ఈమె నొప్పులు తగ్గాలంటే అయినా ఒక్కసారిగా మనం తీసేయకూడదు ఇంగ్లీష్ మందులు. కొద్దిగా డోస్ తగ్గిద్దాము. తర్వాత నేను చెప్పిన టెక్నిక్స్ చేసుకుంటా వస్తేనా అప్పుడు ఇంగ్లీష్ మందులు వాడకం తగ్గుతుంది. ఒక్కసారిగా తీసేయకూడదు. మీకు ఇంగ్లీష్ మందులు కూడా మంచివే కానీ ఒక్కసారి మానేయకూడదు. ఇప్పుడు కాబట్టి 3 ఏళ్ళు మంచాలనే సార్ ఆడిపోయినాకనే నాకు బాగా. అవును, తర్వాత కూడా మళ్ళీ మంచం ఎక్కకుండా ఉండాలా, తర్వాత మందులతో ఇబ్బంది పడకూడదు అనుకుంటేనా నేను చెప్పినట్టు వాడుకోవాలన్నమాట, చేసుకోవాలి. అసలు ఇట్లా దిగను కానీ దిగలేకపోకుండా మంచంలో అంటే అక్కడికి పోయినాకనే బాగుంది. నీ మాదిరిగా లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కిల్లవాత ఉండే వాళ్ళకందరికీ ఏం చేయాలంటే ఇసుక కాపుకోవాలి. మెయిన్గా ఇసుక పెన్ను మీద వేయించి బట్టల మూట కట్టి కాపుకోవాలి. ఎటువంటి మందులు పూయకూడదు. ఆయుర్వేద ఆయిల్స్ కూడా పూయకూడదు, దానితో ఎక్కుతాయన్నమాట. దానికి సపరేట్గా ఒకే ఒక ఆయిల్ ఉంది, పిండతైలం అని. అది కొద్ది వరకు పనిచేస్తుంది. అది మా దగ్గర ఏం దొరుకుతుంది, బయట కూడా దొరుకుతుంది, తీసుకోవచ్చు. కానీ ఈ మందులు ఒక్కసారిగా 3 ఏళ్ళ నుండి మందులు వాడుతూ ఉంది ఈమె. ఒక్కసారి తీసేసినా వల్లు నొప్పులు ఎక్కువ వచ్చి మళ్ళీ మంచం ఎక్కుతుంది. అట్లా కాకుండా మీరేం చేయాలంటే కనీసము అక్కడికి ఎట్లా పోతున్నారో 20 రోజులకు ఒకసారి అక్కడికి కూడా కలిసి వస్తుంది. కొద్ది రోజులు నా దగ్గర కూడా 20 రోజులకు ఒకసారి రండి. వస్తేనే నేను నేర్పిస్తాను. రోజు ఇంటికాడ చేసుకుందరు. ఇప్పుడు ఏమంటే ఇసుక కాపుకోవాలి, రోజు కాపుకోండి. కావాలంటే ఆ మందులు రోజు మార్చి రోజు చేసుకోండి ఇప్పటి నుండే. అయితే రోజుకు 2 సార్లు ఇసుక కాపుకోవాలి మీరు. అన్ని కీళ్ళల్లో ఇసుక కాపుకుంటే తర్వాత చప్పట్లు కూడా కొట్టండి. ఇప్పుడు కొట్టించిన కదా, వీళ్ళు చూసినారా? నేను అట్లాగా చేయనీకి లేదు సార్. ఎక్కువ వద్దు, నువ్వు ఎక్కువ చేయకూడదు. 10 చప్పట్లు కొట్టు. ఇట్లా 3 కలిసి ఒకటి. ఇట్లా అట్లా కానీ కొట్టనీకి ఏళ్ళు ఇట్లా ఫస్ట్ ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మేము 1000 చప్పట్లైనా కొడతాము. నేను ఇవి ఈ చేయరు అంత బాగుంది అనమాట. ఈ ఏళ్ళు అనేటివి నచ్చనాయి, అవి కూడా తగ్గుతాయి కొద్ది కాళ్ళు వాయడం. అవును, అన్ని కిలోల్లో ఇప్పుడు 1 కిలో వాగంది అనుకుంటే ఇంకో కిలోకి వచ్చి ఉంటుంది ఈ రోగం. అట్లా ఉంటుంది. మీరు 10 చప్పట్లు కొట్టండి. మరీ గట్టిగా కొట్టద్దు, కొద్ది కొట్టండి. ఎందుకంటే మీకు నీరసం ఉంటుంది ఎప్పుడు. ఆ నీరసం అన్న తగ్గుతుంది. కనీసం నొప్పులు కదా తర్వాత సంగతి. చప్పట్లు కొడితే కనీసం ఆ నీరసం తగ్గుతుంది. మీ పనులు మీరు కొద్ది చేసుకోగలుగుతారనమాట. కాబట్టి ఇట్లా కొట్టు, నీకు మెల్లగా కొట్టు. నువ్వు గట్టిగా కొట్టుకుంటామని కొద్దిగా కొట్టు. 3 కలిసి ఒకటి. ఇవి తగ్గాలంటే కొట్టాలా. అయితే గట్టిగా వద్దు, కొద్ది అలవాటు చేయి. తర్వాత ఇట్లా పెట్టుకో, వెనకాల పెట్టి ఇట్లా కొట్టు. ఇట్లా తొడపైన ఇట్లా పెట్టుకో, ఇట్లా కొట్టు. మళ్ళీ ఇట్లా కొట్టు. ఆచేది అట్లా కొట్టుకో. 20
అదే నీలాగా కీళ్ళవాతం ఉండేవాళ్ళు ప్రతి ఊర్లో ఉండారు. మీరు మెయిన్గా మసాలాలు తినకూడదు. మసాలాలు తిన్నప్పుడు బిర్యానీ రైస్ ఇట్లాంటివి తిన్నప్పుడు ఎక్కుతాయి ఇంకా. కాబట్టి వైట్ రైసే తినాలా. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం వలన మీకు జరిగే మేలు ఏమంటే కొద్దిగా ఇంగ్లీష్ మందులను కొద్ది వరకు తగ్గించవచ్చు. సగానికి సగం తగ్గించినా కూడా మీకు తర్వాత జీవితం బాగుంటుందని. ఒక్కసారిగా తీసేయకూడదు ఇంగ్లీష్ మందులు. కాబట్టి మీరు మళ్ళీ హాస్పిటల్ దగ్గర వచ్చి కలిసండి ఒకసారి. ఓకే సరే, నువ్వు ఇప్పుడు తలనొప్పి అంటివి కదా, ఇప్పుడు నస్తుందా? ఇప్పుడు నస్తుందా? కొద్దిగా నస్తుందా? ఆ కొద్దిగా ఇప్పుడే తగ్గుతుంది. ఇప్పుడైనా తగ్గుతా చూడు. ఇది ఎక్కడ చూద్దాం. నీ తిమ్మిర్లు మళ్ళీ పెద్ద సంగతి. ఇప్పుడు ప్రస్తుతానికి తలనొప్పి తగ్గిద్దాం. కొద్దిగా ఎంది కదా, 2 నిమిషాల్లో తగ్గుతా తలనొప్పి. సరేలే, ఇప్పుడు తగ్గిందా లేదా చెప్దు నాకు నేను చేసినాక. గాలి పీల్చి వదులు బాగా. తల బాగా వేడిగింది. ఎనభై 85 బాగానే ఉండాలి. అయితే అన్న అలాగా మంచిది, తప్పేం లేదు. ఆకలి ఉంటే తినొచ్చు బాగా. అందరికీ అదృష్టం ఉండదులే, 4 సార్లు తిని అరిగించుకునేంత అదృష్టం ఉండదు చాలా మందికి. సరే, నీకు తలనొప్పి తగ్గుతుందా లేదా గమనించు, చెప్పు నాకు. ఎక్కడన్నా కానీ నీకు ఇప్పుడు తలనొప్పి తగ్గిందా లేదా చెప్పుదు. అదేలే, ఎక్కడ నీకు తగ్గినప్పుడు చెప్పు నాకు. మాట్లాడాల్సిందా కొంచెం. ఇప్పుడు ఎట్లంది పెద్ద అయినా? చేయి పెట్టుకోకుండా చెప్పు. తలనొప్పి అట్టనే ఉందా, కొద్దిగా తగ్గినట్టుందా? మాస్టర్లు కాదు, నేను మాస్టర్లు లేకుండా తగ్గేయటానికి నయలేదా ఇప్పుడు? ఒకవేళ నస్సంటే తగ్గుతా చూడు. నస్సంటే అయినా ఇంకా తగ్గుతుంది. ఇప్పటికైతే తగ్గిందా? నిజం చెప్పు. అట్లే ఉంటే అట్లనే చెప్తే ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి, తగ్గిస్తా. అట్లా తగ్గిందా ఇప్పుడు? తగ్గిందా? అంతా తగ్గిందా? ఇంకందా? అదే ఆడికే తగ్గినట్టే ఉంది. ఈడ ఒత్తుకుంటాడు. ఈడ ఈ పుల్ల తీసుకో. దీన్ని జిమ్ అంటారు. దీంతో ఇట్లా ఈ సైడ్కు ఉంది కాబట్టి ఈ సైడ్కు ఇట్లా అనుకుంటే తగ్గుతుంది. ఒక 2 నిమిషాలు అనుకుంటే రోజు అనుకోవాలా. ఎప్పుడు వస్తుంటే అప్పుడు అనుకో, లేదంటే రోజు కూడా అనుకో. ఇట్లా లేదా నీ తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. అరికాళ్ళకు కూడా వేసి రుద్దు. దీన్ని ఇట్లా రుద్దాలా, గట్టిగా రుద్దు. ఇట్లా గట్టిగా రుద్దాలా. కాళ్ళకు కూడా వేసి రుద్దొచ్చు, అరికాళ్ళకు కూడా ఇట్లా పెట్టి రుద్దొచ్చు. తిమ్మిర్లు తగ్గేదానికి కొద్దిగా పని చేస్తుంది. తర్వాత వెనకాల వేసి రుద్దు ఇట్లా. గడి రుద్దితే మంచిదే లేదు రుద్దు. అట్లా కాళ్ళ కూడా రుద్దుకుంటే మేలు, తగ్గుతాయి. రోజుకి ఎన్నిసార్లు తింటావు? 4 సార్లు. నువ్వు 4 సార్లు రుద్దుకోవాలా. ఎన్నిసార్లు తింటే అన్ని సార్లు. కాబట్టి నువ్వు 4 సార్లు తింటావు కాబట్టి 4 సార్లు రుద్దుకోవాలా. ఇప్పుడు తలనొప్పి ఎట్టంది చెప్పు. లేదా? ఓకే, అయితే భగవంతునికి నమస్కారాలు పెట్టుకోగా తగ్గింది కాబట్టి.
ఓకే. నేను వచ్చే అమ్మా సావిత్రి మోకాలు నస్తుందా? ఒక మోకాలా రెండు మోకాలా? ఒకటే. ఎన్ని రోజులు అవుతుంది? చాలా అయింది చూపించుకునే కూడా. నడుము నస్తుందా? నడునొప్పికి కూడా చూపించుకునే కర్నూలులో. కర్నూలులో చూపించుకున్నావు, అయినా తగ్గలేదా? సరే అంతే అంటారు సార్ డాక్టర్. సరేలే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింటారు, వాళ్ళకి తెలిసింది. నాకు తెలిసింది నేను చేస్తాను. చూద్దాం, బాగుంది భారం వేసి. అప్పుడు తగ్గంది ఇప్పుడు తగ్గుతుందేమో చూద్దాము. నడుము నొప్పి చూద్దాం ఇప్పుడు. నడుము నొప్పి అటు సైడ్కి ఉందా నొప్పి? చూద్దాం. ఇప్పుడు నస్తుందా? ఇప్పుడు నస్తుంది కదా. ఇప్పుడు చెప్పుదు, తగ్గింది లేని ఇప్పుడు చెప్పుదు. ఎంతసేపట్లో తగ్గుతుందో చూద్దాము. నీ మనసు అంతా అక్కడ నడుము మీద పెట్టు. ఇట్లా పెట్టు. కొద్దిగా నొప్పి ఉంటుంది నీకు. నడుము సల్లిడ్చుంటుంది, గమనించు. ఈ నొప్పిందా? ఇట్లా అంటే గట్టిగా అనడం లేదు నేను. నడుము సల్లిడ్చుందా, గమనించు. తగ్గుతుంది, అట్లే ఉందా? కొద్దిగా మేలు అనిపిస్తుందా? చేయను. మారిందా? అట్లేందా? కొంచెం మారిందా? ఇంకా ఇట్లా రుద్దుకుంటూ ఉండాలా. ఇక్కడ నేను రుద్దినట్టు రుద్దుకుంటే నడుములు చల్లిడుచా. ఇప్పుడే నీకు మారుతా చూడు. అదే రోజుకు 4 సార్లు రుద్దుకో. ఇట్లా రుద్దినట్టు రుద్దుకో, నడుము నొప్పి తగ్గుతుంది. అట్లా మోకాల నొప్పి ఇప్పుడు తగ్గిస్తా. ఒకసారి లేచి కూర్చో, మళ్ళా లేయి, మళ్ళా కూర్చో. ఇప్పుడు ఎట్లా ఉంది నడుములో? మారిందా? అట్లేందా? తగ్గింది. ఎంత తగ్గింది రూపాయలు? అట్లా కాదమ్మా, తగ్గితే తగ్గిందని, పెరిగితే పెరిగిందని. ఎంత తగ్గింది అనుకుంటున్నావు రూపాయలు? అప్పుడంత నొప్పి లేదు. అట్లా చేసుకోవాలి రోజు. ఏళ్ళు కూడా ఈ విధంగా మడుచుకోవాలా. ఇక్కడ చేస్తే ఆడ తగ్గుతుంది. ఇప్పుడు మోకాలు నొప్పి చూద్దాం. ఆ చెయ్యి ఫస్ట్ ఎక్కువ ఏడ ఉంటుంది. ఏలు పెట్టి చూపి, ఒక్క ఏలు పెట్టి చూపి. అదంతా సరే, ఇప్పుడే తగ్గుతుంది చూడు. కాలు దాపి ముడుచుమా. చూడు, మారిందా? అప్పటికంటే మేలుందా? అట్నే ఉందా? అట్నే ఉంటే అట్నే ఉందాను. నొప్పి ఉంటుంది ఈడ? ఈడ వస్తే లేదు. ఇప్పుడు చూడమ్మా, నొప్పి తగ్గిందా? సార్ ఈడంది.
ఇప్పుడు చాపమా ఎంత మటుకు తగ్గింది? ఇయ్యాలి ఈ చెయ్యి. చెప్పమా తగ్గిందా లేదా? తగ్గింది సార్. ఎంత తగ్గింది? నొప్పి లేదు, తగ్గింది. రూపాయలు ఎంత తగ్గింది అంటున్నా. చాపు చాపు చూడు తగ్గింటా చూడు. వచ్చినప్పుడు ఇప్పటికి మేలు ఉందా? ఇట్లా రుద్దుకోవాలి ఇట్లా ఈ 2 ఏళ్ళు దాంట్లో మధ్య ఏలు దీంట్లో ఉంగరం ఏలు ఇట్లా రుద్దుకో. తర్వాత అది ఇస్తాను జిమ్ ఇస్తాను, జిమ్మితో రుద్దుకో తగ్గుతాయి. చూసుకో నడుము నొప్పి కాలు నొప్పి చూడు గమనించు. వచ్చినప్పుడు ఇప్పటికి మేలు కదా? అట్లా ఎక్కువ ఉంది. ఎక్కడ చూపించుకోలేదా? ఎక్కువ చూపించుకోలేదు సార్. పోయింటే అప్పుడు కూడా ఆల్రెడీ సార్ నంద్యాల తగ్గలే. చూద్దాం ఇప్పుడు చూద్దాం ఎంతమంది తగ్గుతుందో. ఇటు సైడ్కి ఏదైనా నొప్పి ఉండేది? ఈ సైడ్ సార్ ఎక్కువ అంగనడిచి ఈ కాలుకి వస్తారు. సరే ఇప్పుడు చూద్దాం ఎంతమంది తగ్గుతుందో. మళ్ళీ తర్వాత ఆలగడ్డకు రా హాస్పిటల్కి, అలా చూద్దాం. ఇప్పుడు నీకు తగ్గుతుంది, కొద్దిగా నమ్మకం వస్తుంది కదా, ఆ నమ్మకాన్ని పట్టుకొని రా, తగ్గుతుంది. మనసు అంతా ఇప్పుడు నడుము మీద పెట్టమా, నడుము మీద పెట్టు. కూర్చొని లేవాలంటే కొంత కష్టం ఉంటుంది. కింద కూర్చోవాకు. కింద కూర్చోకుంటే ఎక్కడ భజన పోవాలి అని భజన పోతాం. అంటే తగ్గినాక వెళ్ళా. అవులే తగ్గేదాకా. సర్లే సార్. అందుకే ఒక వారం రోజులు మళ్ళీ ఏదో మంగపల్లి కాడ ఉచితమని ఆడిపోతాం. 4 నెలలు అయింది. అట్లా కాదు, ఉచితము డబ్బులు తీసుకుంటున్నారని కాదు. ఏం కాదు సార్. ఎక్కడ తగ్గుతుందో అంతేలే, అక్కడికి పోవాలా. ఇప్పుడు నీళ్లు ఉండే చోట తవ్వితే నీళ్లు పడతాయి, నీళ్ళు లేని చోట ఎంత తవ్వినా కూడా ఏడబడతాయి. అందుకే సార్ గరిగిపోతాయి. మనసంతా నడుము మీద పెట్టు, తగ్గుతుంటా చూడు, గమనించు. కూర్చొని లేస్తే నొప్పి అంటే కదా. ఒక్కటే లేదు సార్, నాకు నడుము తగ్గుతే కదా చాలా మేలు. ఒక్కసారి లేచి కూర్చోను, కూర్చో. ఈ చెయ్యి ఎన్ని ఏళ్ళు ఉండిందేమో నొప్పి? 5-6 ఏళ్ళు అవుతుంది సార్. 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు ఉంది నొప్పి. ఇప్పుడు కొద్దిగా ఒక 10. అంటే అప్పుడు ఏం నొప్పి లేదు సార్. ఈ మధ్య కొంచెం వయసు తగ్గుతుంది. వయసు తగ్గడం కాదు, వయసు పెరుగుతుంది, వయసు టైం దగ్గరకు వస్తుంది, టైం దగ్గరకు వస్తుంది. అందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది. అప్పుడు రక్తమే కాదు. అదే ఒకవేళ ఎక్కువైనా కూడా ఇప్పుడు ఎంత మటుకు తగ్గేది చెప్పు నువ్వు. భజన ఈ మధ్య పోడండి. భజన చేయాలా, భజన చేస్తేనే. ఇప్పుడు నేను క్లాపింగ్ జరిపే కదా అందరికి చెప్పినది. అదే ఇంటికనే చేయి, నువ్వే ఆడికే పోయి చేయాలి. భగవంతుడు అంతటా అన్నాడు, గుడిలోనే కాదు ఇంట్లో కూడా అన్నాడు, ఈడ కూడా అన్నాడు. ఎక్కడ మన మనసులోనే మరి. కాబట్టి భజన ఎక్కడ దేవాలయానికి పోవాలని లేదు, మనలో కూడా ధ్యానం చేసుకుంటాం సార్. ధ్యానం చేసుకుంటాం. చూడు మా నడుము నొప్పి చూడు ఎంత మడుకుండేది. మేలుగందా? మేలుగండి సార్. కూర్చుంటే వస్తుండే ఆడదాకా పోయిరా ఒకసారి, మళ్ళీ హాస్పిటల్ అలగడకు. మార్పు ఉందా? కొంచెం. కూర్చో. రూపాయలు ఎంత తగ్గింది అనుకుంటున్నావు? 10 పైసలు అట్లా. 10 పైసలు తగ్గింది. సరే ఇప్పుడు టైం లేదు, అక్కడికి రా. అలగడకు వస్తే ఒక వారం 10 రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే సుమారుగా తగ్గుతుంది. కొడుకుంటాను సార్ అక్కడే. పిలుచుకొని రా. మరి ఇంటికి పోతున్నాడు గవర్నమెంట్ డాక్టర్. ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి. వయసు ఎంత?
78, 79. 79. సెంచరీ కొడతావా లేదా? చెప్పలేము, మనకి తెలుస్తుంది. అంటే నేను చెప్పిన విధానాలు చేసుకుంటా పోతే నా సెంచరీ ఈజీగా కొట్టచ్చు నువ్వు. అయితే చేయాలా అట్లా, ఓపిక ఉండొద్దు, ఓపిక తెచ్చుకోవాలా. సెంచరీ కొట్టాలనుకునేప్పుడు తెచ్చుకోవాలా. సరే, నీ ప్రాబ్లం ఏమి చెప్పు. మొఖాల నొప్పులు ఇంకా ఏం లేవు. 2 మొక్కల్లా 2 ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు తగ్గుతాయి అనేది. ఒక ఏలు పెట్టి చూపి, నొప్పి ఎక్కువ ఎక్కువ ఉంటుందో కాళ్ళకు. ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ రెండిట్లకు లోపల సైడ్ ఏంది. సరే చేయి ఇంకా ఒక పరి ఇట్లా కూడా వస్తుంది. సరే సరే, మెయిన్గా లోపల సైడ్ ఉంది. చూద్దాము ఒక 5 నిమిషాల్లో ఎంత మటుకు తగ్గుతాయి అనేది. నడిస్తే తెలుస్తుందిలే. ఇక్కడ ఇచ్చి ఈ మధ్య 2 ఏళ్ళు చేయి, తొందరగా చేద్దాం. పైకి కిందికి బాగా స్పీడ్గా. నేను అనేటాను, నేను ఈ చేతికి అంటాను, నువ్వు ఆ చేతికి అను. ఇట్లా ఏళ్ళు పట్టుకొని ఇట్లా. ఇన్నే మెయిన్ ఈ జాయింట్, మధ్య జాయింట్ పైకి కిందకి. నువ్వు కాళ్ళు ముందరికి వెనక్కి సాపు పెద్ద అయినా కొద్దిగా ఫ్రీ అవుతుంటాయి చూడు, గమనించు. నడిచి తెలుస్తుందిలే. ఇప్పుడు కూడా ఫ్రీ అవుతాయి, గమనించు. నువ్వు కూడా కదిలిస్తుంటేనే ఇక్కడ మారేది. నీ మనసు అంతా కాళ్ళ మీద, మోకాళ్ళ మీద పెట్టు. నొప్పిందేడా ఎక్కువ ఉంటుంది, నొప్పి వస్తుంది ఎక్కువ ఉంటుంది. ఇంకా లోపల సైడ్ నొప్పిండాయి కాబట్టి ఈడ కూడా లోపల సైడ్ పడుతుంది కదా. ఇప్పుడు చూడు తగ్గింటా చూడు. ఒకసారి నడుచుదు, 1 నిమిషం తర్వాత అర్థమవుతుంది. చాలే. గాలి పీల్చి వదులు అదేనా ముక్కుతో. ఇప్పుడు కాళ్ళు చాపు, కొద్దిగా తేలిక అంటాయి చూడు. తేలిగ్గాడా ఇప్పుడు అప్పటికంటే. నొప్పిందేడా? పాత నొప్పి వస్తుంది. ఎట్లంటే అది అప్పుడు రోజు దెబ్బ తినండి అయ్యాలు. సరే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నడుచు, మెల్లగా నడిచి గమనించు ఎంత మటుకు తగ్గింది. అప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. ఏం లేదు, వస్తుంది. సరేరా, తగ్గుకుంటా వనరా, జాగ్రత్త. విపరీతంగా నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు. ఎందుకంటే వీళ్ళు అతిగా ఉపయోగించడం అన్నమాట. మన మోకాలను విపరీతంగా ఉపయోగించినారు వీళ్ళు, కాబట్టి ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తూ ఉంది. కాబట్టి అతి సర్వత్ర వజ్జయతి, ఎక్కడైనా కూడా అతి అనేది పనికిరాదు. మీరేం చేసినారంటే మీ వయసులో అతిగా వాడినారు మోకాలను. ఉపయోగించాల్సిన దానికంటే కూడా ఒక 5-6 రెట్లు ఎక్కువ వాడింటారనమాట. కాబట్టి ఇంత విపరీతంగా ఉంది. మీకు కూడా తగ్గుతాయి. ఈ ట్రీట్మెంట్తో పాటు ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్లు మీకు చేయాల్సి వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, ఓపిక ఉండాలా. ఒకవేళ తగ్గాలనుకుంటే ఆడికి వస్తే, హాస్పిటల్కి వస్తే తగ్గిస్తాం. ఇంతవరకు నిన్నటి నుండి ఇంతవరకు ఒక 15 మందికి ట్రీట్మెంట్ చేసినాము. నేను ఎదురు చూస్తాడా ఒక్కరన్నా తగ్గలేదని చెప్పాలని. నువ్వు తగ్గలేదని చెప్పినావు అంటే నీకు విపరీతంగా ఉండాయి అన్నమాట. లోపల బాగా అరిగిపోయిండాయి. నువ్వు ఏం చేయాలంటే, నామోసిగానే అనుకుంటున్నాను, నువ్వు కట్టె పట్టుకొని నడచాలి. మామూలుగా కట్టె పట్టుకొని నడచడం నామోసిగా నీకు.
ఏం లేదులే. కాబట్టి పట్టుడు గట్టే తెచ్చుకో. పట్టుడు గట్టే తెచ్చుకొని అది ఎట్లా ఉండాలా, నీ ఎత్తు ఉండాలా. పట్టుడు గట్టే పట్టుకోవడం కూడా భుజానికి పైగా పట్టుకోవాలి. పట్టుడు గట్టే ఇట్లా పట్టుకొని నడిస్తే కొద్దిగా మేలుగా ఉంటుంది. నువ్వు ఇంత నొప్పులతో అసలు అడుగు వేయడమే ఇబ్బంది కంది నీకు. పొరపాటున కింద పడినావంటే ఈ ఏజ్లో మక్కి ఇరుగుతుంది. మక్కి ఇరిగితే నేను ఏగేటోడు ఉండడు. కాబట్టి నీ జాగ్రత్తలే నిన్ను కాపాడుతాయి ప్రస్తుతానికి. కాబట్టి నిన్ను మెయిన్ నీకు కట్టె, పట్టుడు కట్టె, చిన్న ముల్లి కట్టె అట్లాంటి సన్నది తీసుకుంటే ఏం ఉపయోగంలా. పట్టుడు కట్టె తీసుకుంటే కొద్ది వరకు సహాయం చేస్తుంది. ఇంకా తగ్గాలనుకుంటే పట్టుడు కట్టె తీసుకొని నా హాస్పిటల్కి రా. అప్పుడు నేను ట్రీట్మెంట్ బిగిన్ చేస్తాను. నీకు ఇంకా ఒక 15-20 పైసలు మేలు తీసుకొస్తా. ఏదో లైఫ్ గడిచిపోతుంది. ఈ జన్మ శాశ్వతం కాదు. ఏమంటే ఉన్నన్ని రోజులు బాధలు తగ్గిస్తాం నీకు, అట్లా అన్నమాట. కాబట్టి అందరికీ తగ్గుతాయి అనేది ఉత్తది, తగ్గుతాయి చాలామందికి. ఇది నేను చెప్పే టెక్నిక్స్ చాలా ఎఫెక్టివ్గా తొందరగా పనిచేసేటివే. కానీ వాళ్ళకుండే రోగాలను బట్టి కూడా ఆ తగ్గడం అనేది ఉంటుందన్నమాట. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత తగ్గాలంటే తగ్గవు. కాబట్టి ఈ విషయం అందరు గమనించండి. వాళ్ళు చాలామంది నేను ముసలిళ్ళకి చెప్తూ ఉంటాను పట్టుడు గట్టే పట్టుకోమని. వాళ్ళు నా ముందరే నవ్వుతారనమాట. అంటే ఏదో నన్ను కిండల్ చేసినట్టు, నేనేదో వాళ్ళని కిండల్ చేస్తానట్టుగా నన్ను చూసి నవ్వుతారు. కానీ ఈ వయసులో ఇట్లా ఈ విధంగా ఇంత నొప్పులు పెట్టుకొని నడిచేటప్పుడు కింద పడినారనుకోండి, ముందుగానే బోన్స్ వీక్గా ఉంటాయి, మక్కి ఇరుగుతుంది తుంటిలో. అది నెక్ ఆఫ్ హ్యూమర్ అనేది ఇరుగుతుంది. దానివలన ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈయన ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, ఈ విధంగా ఎక్కువ ఇబ్బందులు ఉండేవాళ్ళు, సరిగా నడచలేని వాళ్ళు మీరు మొహమాట పడద్దు. వయసు పెరిగిన తర్వాత ఎవరైనా కూడా కట్టె పట్టుకోవాల్సిందే. పట్టుడు కట్టె పట్టుకొని తిరిగితే మీరు ముందుగా మీకు మీరు సహాయం చేసుకున్నట్టు ఉంటుంది, తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి సహాయం చేసుకున్నట్టు ఉంటుంది. అట్లా పట్టుడు కట్టె తీసుకొని రా, నీకుండే నొప్పుల్లో 50 పైసలు తగ్గిస్తా తర్వాత నిదానంగా. అప్పుడు ఏదో లైఫ్ గడిచిపోతుంది అట్లా. అంతేగాని నేనేదో అందరికీ బాగా చేస్తానని చెప్పేది ఉత్తది. నేను నిన్నటి నుండి ఎదురు చూస్తాను ఈ సందేశం జనాలకి ఇచ్చేదానికి. నేను చేసిన వాళ్ళకి అందరికీ బాగా తగ్గుతున్నాయి నొప్పులు. ఒక్కరన్నా తగ్గలేరే అని ఎదురు చూస్తాను ఈ సందేశం చెప్పేదానికి. నీ ద్వారా నేను ప్రజలకు కూడా ఈ సందేశం చేరవేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐబాత్ అనేటువంటి ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఐబాత్ అంటే నేత్ర స్నానం అనమాట. ఇప్పుడు ఎండలకాలం కాబట్టి చాలామందికి కళ్ళు మండుతూ ఉంటాయి. ఈ టెక్నిక్ వలన కేవలం ఒకే 1 నిమిషంలో కళ్ళ మంటలు అనేవి తగ్గుతాయి. కాబట్టి దీనికి ఖర్చు ఏం అవసరం లేదు, డబ్బు ఏం అవసరం లేదు. మనం సింపుల్గా ఈ టెక్నిక్తో కళ్ళ మంటలని 1 నిమిషంలో తగ్గించవచ్చు. ఇది ఎట్లా అంటే, ఈ ఐబాత్ కోసము చల్లనీటిని మాత్రమే తీసుకోవాలి. అట్లని ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. మామూలుగా ప్లెయిన్ వాటర్ కానీ కొద్దిగా కుండలో నీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఈ ఐ గ్లాసెస్ నిండా నీళ్ళు పోసుకొని ఈ విధంగా కళ్ళకు పెట్టుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత మూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కళ్ళు తెరవాలన్నమాట. ఇప్పుడు నేను కళ్ళు తెరిచిండాను, కళ్ళు మూస్తా తెరుస్తూ ఉన్నాను. తర్వాత ఐబాల్ రొటేట్ చేస్తున్నాను రౌండ్గా. తర్వాత 4 కార్నర్స్ చూస్తున్నాను, అన్ని 4 మూలలు చూస్తున్నాను. ఇట్లా 1 నిమిషం సేపు ఉండాలన్నమాట. ఇట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా 1 నిమిషం తర్వాత మళ్ళీ కళ్ళు మూసి తీసేయాలన్నమాట. కొద్దిగా కళ్ళు మండినట్టు అనిపిస్తాయి, కొద్దిగా ఎర్రగా అవుతాయి కూడా. కానీ 1 నిమిషం తర్వాత చాలా ఫ్రెష్కే కళ్ళ మంటలు తగ్గుతాయి. అవసరమైతే రెండోసారి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కూడా చేయొచ్చు. అందరికీ ఐ గ్లాసు అందుబాటులో ఉండవు, మా దగ్గర అయితే దొరుకుతున్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకొచ్చినాము. ఐ గ్లాసెసే కావాలని ఏం లేదు. చేతిని ఈ విధంగా గ్లాస్ మాదిరిగా కప్ మాదిరిగా పట్టుకొని నిండా నీళ్లు పోసుకొని ఇట్లా ఈ విధంగా కూడా చేయొచ్చు. కళ్ళు మూస్తా తెరుస్తా అయితే 2-3 సార్లు పోసుకోవాల్సి వస్తుంది. ఐ గ్లాస్ అయితే ఒకటేసారి చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ టెక్నిక్, ఎఫెక్టివ్ టెక్నిక్. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు బాగా పనిచేస్తున్నాయి సార్. అదే కాకుండా నా యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని అభ్యాసంలో కూడా పెట్టినారు. వచ్చిన రిజల్ట్లు నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విధంగా నేను యూట్యూబ్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఫాలో కాండి, నా యాప్ డౌన్లోడ్ చేసుకొని 2 ఫాలో అయితే ఒక పక్క థియరీ ఒక పక్క ప్రాక్టికల్ 2 కవర్ అయితే వస్తాయి.
మీకు మీరుగా వ్యాధుల నుండి బయటపడగలరు. ఇంకా కొద్దిగా సాధన చేస్తే మీ ఇంట్లో వాళ్ళను బాగు చేయగలరు. ఇంకా సాధన చేస్తే మీ పక్క సొసైటీని కూడా బాగు చేసేదానికి, మందులు లేకుండా తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, వయసు ఎంత? 66. నీ ప్రాబ్లం ఏమి? గిరిజన వచ్చేసరి ఇవి నర్సనే సరి శాంతుల నర్సనే ఇవి రెండు గిరియాలు వస్తున్నాయి. ఒక మోకాలు. సరే, చూద్దాం ఇప్పుడు ఎంత మటుకు తగ్గుతాయి అనేది. నొప్పి ఎక్కువ ఉంది ఇక్కడ. కొద్దిగా కాళ్ళు కదిలి, ఈ యాంకిల్ జాయింట్ ఇట్లా ఇట్లా కదిలి, ఈ విధంగా కదిలి ఇట్లా అట్లా. గాలి పీల్చి వదులు, గాలి పీల్చి వదులు. అచ్చే ఎప్పుడు రావాలాడికి? నేను ఒక 4 రోజులు ఉండడం లేదు. బేస్తవారం నుండి ఉంటా. బాంబే పోతున్నాను. రేపు ఒక 4 రోజులు ఉండను. గురువారం నుండి ఉంటాను. గురువారం రావచ్చు. వస్తే ప్లాన్ చేద్దాము. నీకుండే దాంట్లో 70-80 పైసలు తగ్గిస్తా. ఒక 2 నెలలు టైం పడుతుంది. 70-80 పైసలు తగ్గుతాయి. 2 నెలలు టైం పడుతుంది. ఒక 20 పైసలు ఉంటాయి నొప్పులు. సో ఎట్లంది ఇప్పుడు? ఒకసారి నడిచి చెప్పు. ఎట్లండి? నడుచు నడుచు చెప్పు, తగ్గిందో లేదో. కొంచెం తగ్గింది. సరే కూర్చో. మొఖాలు చూద్దాం. నాకేనా పూర్తిగా తగ్గింది? నీకు తగ్గలేదు అంటే నేను చెప్తాను సార్. శృతి మించింది నీది. అట్టదాన్ని ఇంకా పట్టుకొచ్చాడు రాడు. వచ్చింది నీలాంటి వాళ్ళ కోసమే, ఎవరికొకరికి మేలు జరుగుతుందని. నేను ఆడే కూర్చుంటే తెలియద్దు ముందు. నేను తగ్గించేది లేదు. మీకు తెలిస్తే రావడం రాకపోవడం తర్వాత సంగతి. చూడు, ఇంకా తగ్గుతుంటుంది పెద్ద అయినా. తగ్గుతుందా? కొంచెం చూద్దాం. రోజు చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఇంకా తగ్గుతాయి. మోకాలు నొప్పి, ఏలు పెట్టి చూపి ఎక్కడ. సరే, గిరిగలు ఎక్కువ సార్. గిరిగలు కూడా గిరిగల నొప్పి దండి అలాగే. చూడు, అప్పటికి ఇప్పటికి ఎంత తగ్గింది? రూపాయలు ఎంత తగ్గింది గిరిగలు? సార్ గిరిగల నొప్పి రూపాయలు ఎంత తగ్గింది? పావులో తగ్గింది. పావులు అంటే మేలే కదా. తగ్గుతుంది, ఇంకా తగ్గుతా. చూడు, ఇప్పుడు టైం లేదు. పని చేసినా కాబట్టి ఎక్కువనే. తర్వాత మోకాలు నొప్పి చూడు ఎంత మటుకు తగ్గిందో. కాలు దాపు. ఎంత మటుకు తగ్గింది మోకాలు నొప్పి? కొంచెం తగ్గింది. చెయ్యి. ఏది బార్ అయినా కూడా చెప్పలేము. నువ్వు వచ్చేదాన్ని బట్టి, నీ శ్రద్ధ, నేను చేసేదాన్ని బట్టి 100కు 100 తగ్గిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళకు కొందరికి 100కు 100 కూడా తగ్గినాయి. నేను 80% ఎందుకు చెప్తానా అంటే, కొద్ది తక్కువ చెప్పి ఎక్కువ తగ్గడం మంచిది కదా. నువ్వు అప్పుడు అంతా తగ్గిస్తా అన్నావే అంటే అట్లా అది అనకుండా నేను 80% తగ్గుతాయి నువ్వు వస్తే అని చెప్తాడా నిదానంగా. అది కూడా 2 నెలలు టైం చెప్తాడా.
వస్తానే అని చెప్పడం లేదు కదా. 2 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాయి, తగ్గవు మామూలుగా వేరే డాక్టర్ల దగ్గర. అట్లాంటిది 2 నెలలు మీకుతో ఇట్లాంటి మీరు కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలా, అంతా నా మీద భారం వేయకూడదు. మీ భారం మీరు భరించాలి కదా, చేసుకుంటే మేలు వస్తుంది. ఇప్పుడు చూడు మొక్కల నొప్పి ఎంత తగ్గిందో. నడిచి చెప్పు, టైం లేదు ఇంకా. మొక్కల నొప్పి ఏం కనపడలే, కూర్చో. గిరియల నొప్పి ఎంత తగ్గింది రూపాయలు? పావులు తగ్గింది. సరే ఇంకా ఆడికి వస్తే చూస్తాం. ఇది ఆయిల్ ఉంది, అది మంది ఇస్తాను, కొద్ది వరకు మేలు ఉంటుంది. ఈ ఆయిల్ గిరియల నొప్పి తగ్గాలంటే ఈడ పట్టియాల. ఈడ దీని చుట్టూ ఇట్లా ఈడ నడువేలికి 2 ఏళ్ళకు 2 గిరియలు కాబట్టి 2 ఏళ్ళకు. తర్వాత దీనికి ఈడ పట్టి మోకాలు నొప్పికి. ఇది మోకాలు, ఇది గిరియలు, ఇది మోకాలు నొప్పికి. దీంట్లో ఈ 2 గిరియలు ఇవి పట్టియాల. 2 గిరియలు దీంట్లో ఉంగరం వేలికి, దాంట్లో మధ్య గిరియలు కొద్దా ఈయన పైన పట్టియాలి. ఆడబట్టి ఈడబట్టి ఇంకా డబల్ 3 బాణాలు వేసినట్టు, అక్కడ ఇక్కడ ఇక్కడ. అప్పుడు ఇంకా తొందరగా తగ్గుతుంది. తర్వాత వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టు. వేడి నీళ్ళలో పట్టించినాక ఒక 15 నిమిషాలు ఆగు. 15 నిమిషాల తర్వాత వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టు, ఇంకా తగ్గుతుంది. ఇంకా బాగా తగ్గాలంటే మా దగ్గరికి రా, అలగడకు అట్లా. నేను బేస్తవారం ఉంటా, 4 రోజులు ఉండడం లేదు. బేస్తవారం నుండి ఉంటా, బేస్తవారం నుండి రావచ్చు. అట్లా. ఓకే.